తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. జై భీమ్, జై తెలంగాణ. వ్యక్తి మీద వ్యక్తికి గౌరవం ఉండవచ్చు, కానీ వ్యక్తి మీద మూఢభక్తి ఉండకూడదు. ఆ మూఢభక్తి ఎలాంటి అహంకారమైన మాటలు మాట్లాడిస్తుంది, ఎలాంటి అజ్ఞానమైన మాటలు మాట్లాడిస్తుంది అనేది తెలియాలంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. అవును, రేవంత్ రెడ్డి అలాంటి మూఢభక్తి వల్లనే అజ్ఞానమైన మాటలను మాట్లాడుతున్నాడు. తన పరువును తాను తీసుకుంటూనే తెలంగాణ పరువును తీస్తున్నాడు. అందుకే ఇక్కడ మనం గురుభక్తి పరువు తీస్తున్న సీఎం, రేవంత్ రెడ్డిని ఆడిస్తున్న ఇద్దరు అనే ఒక టైటిల్ని పెట్టడం జరిగింది. నిజానికి ఒక వ్యక్తిని పొగడవచ్చు, ఒక వ్యక్తిని గౌరవించవచ్చు. మామూలుగా సభలంటేనే స్వడబ్బా, పరడబ్బా, పరస్పరడబ్బా అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే సభలు పెట్టుకొని ఒకరినొకరు పొగుడుకోవడం, ఒకరి మీద ఒకరు ప్రశంసలు కురిపించడం అనేది సహజంగా జరిగే ఒక తంతు. ఇప్పుడు అలాంటి ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి గారు స్వడబ్బ కొట్టుకోవడంతో పాటు, పరడబ్బ కొట్టుకోవడంతో పాటు పరస్పర డబ్బ కొట్టడంలో ఎలాంటి తప్పు లేదు. ఆయనను మనము తప్పు పట్టవలసిన అవసరం కూడా లేదు. కానీ ఎవరినో పొగడాలనే అత్యుత్సాహంలో తెలంగాణ పరువును తీస్తున్నాడు. సరే, తన మాటల వల్ల, తన చేష్టల వల్ల, తన తీరు వల్ల తన పరువును తాను పోగొట్టుకుంటున్నాడంటే మనకి ఇబ్బంది ఏం లేదు. కానీ తెలంగాణ పరువును తీస్తున్నాడు కాబట్టే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు, ప్రతి ఒక్కరూ ఆయన మీద దుమ్మెత్తి పోస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, మొన్న రాత్రి రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని ఒక కార్యక్రమాన్ని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు చూస్తే వాళ్ళ మధ్య ఎంతటి సఖ్యత ఉన్నదో, ఎలాంటి అనుబంధం ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉండడం, స్నేహం ఉండడం, అది ఇరు రాష్ట్రాలకు మంచి చేసేదైతే అందరం సంతోషపడవలసిందే. కానీ అట్లా సంతోషపడే నిర్ణయాలు కానీ, అట్లా సంతోషపడే వ్యవహారాలు కానీ ఆ ఇద్దరు చేయడం లేదు. కాకపోగా ఆ ఇద్దరు కలిసి తెలంగాణ పరువును తీసే ఆలోచనలు చేస్తున్నారు, తెలంగాణ నాయకత్వాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, రేవంత్ రెడ్డి గారు రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఎలాంటి మాటలు మాట్లాడింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినరో, ఈ అవార్డు అనేది ఒక గొప్ప గౌరవంగా భవిష్యత్తులో ఇది రాణిస్తుంది అని నేను కూడా వారితో ఏకీభవిస్తున్నా. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆషామాషిగానో లేకపోతే రవీంద్ర భారతిలో చప్పట్లు దుప్పట్లతోని ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ అవార్డు కాదు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఏమంటున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు? రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేటివి రవీంద్ర భారతిలో ఇచ్చే చప్పట్లు దుప్పట్ల కార్యక్రమంతో పోల్చకూడదు అంటున్నారు. ఇంకా నయం, ఆస్కార్ అవార్డు కూడా రామోజీ అవార్డు కంటే చాలా తక్కువ అనలేదు. ఇక్కడ మనం రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. లేకపోతే ఆయనే ఆస్కార్ అవార్డు కంటే కూడా, నంది అవార్డు కంటే కూడా రామోజీరావు ఇచ్చే ఎక్సలెన్స్ అవార్డ్సే అద్భుతమని చెప్పేటోడేమో. నయం ఆ మాట మాట్లాడలేదు కాబట్టి మనం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే, కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాల్సిందే. బాగా బలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ కూడబెట్టి మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా ఎంతోమంది పేదల రక్తాన్ని పీల్చి పిప్పేసి కోటాను కోట్లు గడించిన రామోజీరావుని ఈ తెలుగు ప్రజలు ఎక్కడ మర్చిపోతారో అని ఆయన పేరు మీద ఓ ఎక్సలెన్స్ అనే అవార్డు పెట్టి దాన్ని ఇవ్వాలని చూస్తున్నారు. రవీంద్ర భారతిలో మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన కళలను కాపాడే కళాకారులకు ఇచ్చే అవార్డులతోటి పోల్చి కించపరచడం అనేది చూస్తే రేవంత్ రెడ్డి గారి కండ్లు ఎక్కడికి ఎక్కినాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన అహంకారం అనేది ఏ స్థాయికి వెళ్ళిపోతుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారు రవీంద్ర భారతిలో ఇచ్చే అవార్డ్స్ అనేవి
మన గ్రామీణ కళాకారుల్లో దాగున్న నైపుణ్యం, ప్రతిభకు కొలమానం అనేటివి మీకు అర్థం కాకపోతే అది మీ అజ్ఞానం అయితే తప్పించి అది కళాకారుల అజ్ఞానం కాదు. కళాకారులను చిన్నతనం చేయవలసిన అవసరం లేదు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేటి నువ్వు ఎంతైనా పొగుడుకో. రామోజీ రావును నువ్వు నెత్తి మీద పెట్టుకొని ఊరేగిస్తావా, భుజాల మీద పెట్టుకొని ఊరేగిస్తావా అనేది మీ ఇష్టం. కానీ రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమానికి పోయి రవీంద్ర భారతిలో అవార్డ్స్ తీసుకునే కళాకారులను అవమానించడం, రవీంద్ర భారతిని అవమానించడం అంటే ఇది ఖచ్చితంగా యావత్తు తెలంగాణలో ఉన్న కళాకారులందరినీ, ప్రతిభావంతులందరినీ అవమానించడం కిందికే వస్తుందనేది అర్థం చేసుకోవాలి. రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఎవరికి ఇస్తారు? ఆ సూటు బూటు వేసుకొని అరకిల మేకప్లు వేసుకొని కింద కాలు పెట్టకుండా పాన్పు పరుపుల మీద నడిచే సినీ యాక్టర్స్కి ఇస్తారు. దాంట్లో కన్నా గ్రామీణ కళాకారులకు అవార్డులు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని సన్మానించేదా అది? కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీన్ని మీ అహంకారం అనుకోవాలా, మీ అమాయకత్వం అనుకోవాలా, మీ అజ్ఞానం అనుకోవాలా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇక ఇది ఒక్కటే కాదు, ఇంకో ఆనిముత్యాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు జారిండ్రు. ఆ ఆనిముత్యం ఏందో కూడా ఒకసారి విని చూసి తరించురు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరము అంటే ఒక 4 వండర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మొదటి వరుసలో చార్మినార్, రెండవ వరుసలో గోల్కొండ, మూడవ వరుసలో హైటెక్ సిటీ, 4th వండర్ కింద రామోజీ ఫిలిం సిటీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపును తీసుకొచ్చింది. చూసిల్లు కదా ఏమంటున్నారు? హైదరాబాదులో 4 అద్భుతాలు ఉన్నాయి. ఆ 4 అద్భుతాలు ఏంటిదంటే మొదటి వరుసలో చార్మినారు, రెండవ వరుసలో గోల్కొండ, మూడవ వరుసలో హైటెక్ సిటీ, 4వ వరుసలో రామోజీ ఫిలిం సిటీ. ఇక ఈ 4 ముఖ్యమంత్రి గారి కళ్ళకు కనబడుతున్నాయట. ముందు చెప్పిన 2 నిజమే. అది గోల్కొండ, చార్మినారు ముమ్మాటికి తెలంగాణ ఉన్నన్ని రోజులు అవి మన కీర్తి ప్రతిష్టలుగా, మన రాష్ట్రానికి 2 అద్భుతాలుగా అవి చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈ రామోజీ ఫిలిం సిటీను హైటెక్ సిటీ దేనికి అద్భుతాలు? అవి ఏం చేసినాయని అద్భుతాలు? రామోజీ ఫిలిం సిటీలో గాలి పీల్చుకోవాలన్నా కూడా 2000 రూపాయలు, 2000 రూపాయలు కడితే తప్పించి ఆ లోపలికి పోలేం. ఇక ఆ లోపలికి పోయినాక వాటి ఛార్జీలు అనేటివి సామాన్యుడు భరించలేని స్థాయిలో ఉంటుంది. ఎందుకు ఆ అద్భుతం? 2000 రూపాయల టికెట్ పెట్టి సామాన్యులు దాన్ని చూడలేకుండా పెట్టినందుకు అది అద్భుతమా? లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ భూములను కబ్జాలు చేసి 2000-3000 ఎకరాలను ఆక్రమించుకున్నందుకు అది అద్భుతమా? దేనికి రామోజీ ఫిలిం సిటీ అద్భుతం? అదొక కమర్షియల్ స్టూడియో, షూటింగ్లు చేసుకోవడానికి అనువైన ప్రాంతం. అంతేగాని అది తెలంగాణకు గర్వకారణం ఎట్లయితుంది? సినిమా ఫీల్డ్లకు అనుకూలమైనది. దాన్ని పొగుడు తప్పులేదు, దాన్ని ప్రశంసించు తప్పులేదు. కానీ అది తెలంగాణకు గౌరవం, అది తెలంగాణలో ఓ అద్భుతం అనడం మాత్రం ఇది మంచిది కాదు. ఇంకొకటి ఇక హైటెక్ సిటీ. హైటెక్ సిటీ దేనికి గర్వకారణం? అదొక ఐటీ సెంటర్. ఆ ఐటీ సెంటర్ తెలంగాణ గర్వకారణం ఎట్లయిపోయింది అంటే చంద్రబాబు నాయుడు కట్టిండు కాబట్టి, చంద్రబాబు నాయుడు శిశువు నువ్వు కాబట్టి, చంద్రబాబు నాయుడికి డబ్బా కొట్టడానికి అది అద్భుతం అనాలే, ఆయన మెప్పు పొందాలి. నీ నోటి నుండి జాలువారే ఆనిముత్యాలను విని ఆయన పరవశించిపోవాలి. ఇందుకేనా హైదరాబాద్ అద్భుతాలంటే అదే చార్మినారు, గోల్కొండ, ఇప్పుడు కట్టిన సచివాలయము, ఆ పక్కనే ఉన్న అంబేద్కర్ గారి 121 అడుగుల విగ్రహము, దాని ముందున్న హుస్సేన్ సాగరు, ఇవి తెలంగాణ అద్భుతాలు. ఇది తెలంగాణ కీర్తిని పెంచేటివి. అంతేకాదు ఫలక్నామా ప్యాలెసు, అదేవిధంగా చౌముల్లా ప్యాలెసు, ఇవి కూడా తెలంగాణ చరిత్రను, తెలంగాణ కీర్తిని అనాదిగా చాటుతున్నవి. వీటిని విడిచిపెట్టి హైటెక్ సిటీ ఆట అద్భుతం ఆట. దానికంటే మన తీగల వంతెన ఉన్నది చూడు రాయదుర్గం దగ్గర, అదే అద్భుతం. అంతేకాదు ఇప్పుడు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నది చూడు, అది కూడా ఒక అద్భుతమే. మన దేశంలో అలాంటి కమాండ్ కంట్రోల్ రూమ్ ఎక్కడా లేదు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని పొగడ్డానికి నోరు రాలేదా? సచివాలయాన్ని పొగడ్డానికి నోరు రాలేదా? కమాండ్ కంట్రోల్ రూమ్ను పొగడ్డానికి నోరు రాలేదా? హుస్సేన్ సాగర్ను పొగడ్డానికి నోరు రాలేదా? హుస్సేన్ సాగరు నడిమిట్లో ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని పొగడ్డానికి మనసు రాలేదా ముఖ్యమంత్రి గారు? లేదా అక్కడున్న నీ యజమాని చిన్నపోతాడని ఈ మాటలు చెప్పడానికి
ధైర్యం చేయలేదా అని కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు ఈ మాటలన్నీ స్వయంగా మాట్లాడుతున్నాడు అనుకుంటే పొరపాటే. ఆయన వెనుక ఇద్దరు వ్యక్తులు ఉండి ఆయన ఆడిస్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులే ఇగో ఏబిఎన్ రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఆయనకు నోట్స్ రాసిస్తారు. ఎట్లుండాలి, ఏం మాట్లాడాలి, తెలంగాణ వాదం లేదని ఎట్లా రుజువు చేయాలి, తెలంగాణ నాయకులను ఎట్ల కించపరిస్తే నువ్వు పెద్దోనివైతావు, తెలంగాణలో ఆంధ్ర మూలాలున్న సంస్థలను కావచ్చు, ఆంధ్ర మూలాలున్న నాయకులను కావచ్చు ఎట్లా పొగడాలి నువ్వు అనేది ఇగో ఈ ఇద్దరే ఆయనకు నోట్స్ ఇస్తారు. నీ పరువును నువ్వు తీసుకున్నావంటే మా ఎవ్వరికి కూడా ఇబ్బంది లేదు. కానీ తెలంగాణ పరువును తీయడానికి నిన్ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టలేదు కదా రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి అహమా ఇది, అజ్ఞానమా అంటే ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారి నోటి నుండి ఇలాంటి వ్యక్తులు మాట్లాడేలా చేస్తున్నారు. మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచిన తర్వాత ఇదే రాధాకృష్ణ గారు తన ఆంధ్రజ్యోతి పేపర్లో కొత్త పలుకు అనే ఒక చెత్త పలుకు ఏం పలికిండంటే ఇక రేవంత్ రెడ్డి గారిని మించిన లీడరు లేడు అన్నట్టు ఒక వార్తను రాసుకొచ్చిండు మెయిన్ పేజీలా. ఇక ఆయన చెత్తరాతలు చూస్తే అసలు ఈ దేశంలో కావచ్చు లేకపోతే ఈ ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఇక రేవంత్ రెడ్డి లాంటి లీడర్ పుట్టడు పుట్టబోడు అన్నట్టు రాసుకొచ్చిండు. నిజం మాట్లాడుకోవాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమాత్రం ప్రజాదరణ లేని నాయకుడు అని చెప్పాలి. కానీ ఆయన కూడా ముఖ్యమంత్రి సీటుకు కొంత గౌరవాన్ని తెస్తూ హుందాగా ప్రవర్తించిండు. కానీ మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సీటు పరువుని తీస్తూ తెలంగాణ పరువు తీస్తూ తన ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. తను అలాంటి మాటలు మాట్లాడడం వల్ల తాను తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని తెలంగాణ ప్రజల ప్రేమను కోల్పోతున్నాడు అనేది ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు. చంద్రబాబు నాయుడును ఎంతైనా పొగుడుకోండి, రామోజీరావును ఎంతైనా పొగుడుకోండి, రాధాకృష్ణుల మాటలు ఎంతైనా వినండి, కానీ వాళ్ళ మాటలు విని వాళ్ళ మాటలు పట్టుకొని తెలంగాణ కళాకారులను అవమానించకూడదు, తెలంగాణకు శాశ్వత కీర్తిని తీసుకొచ్చే కట్టడాల పరువు తీయకూడదు అనేది కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఈ ఇద్దరు పెద్ద మనుషులే చెడగొడుతున్నారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని అంతం చేయాలనో కేసీఆర్ గారి గౌరవం తీసేయాలనో ఇందులో భాగంగా ఆయన తెలియకుండానే తెలంగాణ పరువును తీస్తున్నాడు, తెలంగాణలో ఉన్న కళాకారులను అవమానిస్తున్నాడు, తెలంగాణకు కీర్తి ప్రతిష్టలైన కట్టడాలను అవమానిస్తున్నాడు, మొత్తంగా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నాడు అనేది మేము చెప్పదలుచుకుంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా మీ భాషను మార్చుకోండి, ఇప్పటికైనా మీ ఆలోచనలు మార్చుకోండి, ఇప్పటికైనా ఈ ఆంధ్రబాబుకి అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారికి మీరు తొత్తులా వ్యవహరించకండి, వాళ్ళ మీద మీ భక్తిని ప్రదర్శించకండి. ఏ ఒక్కరోజు కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈ తెలంగాణకు అవసరమైన మాటలు కానీ తెలంగాణకు అవసరమైన రాతలు కానీ రాసిన పాపాన పోలేదు. ఆయన అటు పోతే జగన్ మీద దుమ్మెచ్చిపోయడానికి, జగన్ మీద కత్తులు నూరడానికి ఆయన పేపర్ను ఉపయోగిస్తాడు. ఇటు వస్తే కేసీఆర్ మీద కేటీఆర్ మీద కత్తులు నూరడానికి, కేటీఆర్ మీద కేసీఆర్ మీద తెలంగాణ మీద దుమ్మెత్తిపోయడానికి తన పేపర్ని అదేవిధంగా తన ఛానల్ని వాడుకుంటుంటాడు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మనకు తెలియకుండానే అనిస్థిషియా ఇంజెక్షన్ ఇచ్చి మత్తులోకి మనల్ని తీసుకుపోయినట్టుగా ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారితోటి మన మీద ఇలాంటి మాయమాటలు చెప్పి తెలంగాణ పరువును తీయడానికి ఆలోచన చేస్తున్నారనేది కూడా మర్చిపోవద్దని మరొకసారి చెప్పదలుచుకున్నాం.